నమస్తే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మన పెళ్లి కార్డులు ఇవ్వడానికి వెళ్తున్నాం, అంటే ప్రింటింగ్. నాతో పాటు ఎవరెవరు వస్తారు తెలుసా? యూత్ లీడర్, ఎయిటీన్ ఇయర్స్. దీన్ని చూసి కూడా యూత్ లీడర్ అని చెప్తుందా? నేను అందుకే డాడీ దీన్ని చూపెడతలేను. అందుకే నేనే చూపెడుతున్నా. ఓకే. సో మా డాడీ నాకంటే ఎంగుగా ఉంటాడు అన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. బా సంతోషం అవుతుంది లోపల. అర్రే నువ్వు కామెంట్ చేసినా చేయకుండా నీకంటే ఎంగు ఉండదు అబ్బాయి. ఎందుకు? నువ్వు నా కొడుకు. అబ్బా మళ్ళీ వచ్చిండు, ఎంగుగానే ఉన్నాడు నేను చెప్తా నీకు. సో మనతో పాటు ఏం చేస్తున్నావు బొమ్మని? మనకి నత్తి గుర్తుపెట్టుకోండి గైస్. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదో ఇట్లా చూస్తురా మీరు, ఇట్లా చూస్తే కొంచెం ఫోన్ ఇట్లా చేసి ఒక లైక్ వేసుకోండి, ఓకేనా? లైక్స్ మాత్రం తప్పకుండా చేయండి. ఇగో ఇలాంటి గుర్తుపెట్టుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు. మనతో పాటు ముజ్జు అండ్ ఇంకా పిఠాపురం, పేరు ప్రవీణ్. ప్రవీణ్ ఏంటి ఎన్ని భయపడతారు కొత్తగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. చెప్పండి, ఆ సింగిల్ అనే వీళ్ళు నా పెళ్ళికి వచ్చి వీళ్ళ పెళ్లి సెట్ చేసుకుంటున్నారు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? చలో గైస్, మనం ఇప్పుడు పెళ్లి కార్డ్స్కి వెళ్దాము. నాతో పాటు మా అమ్మ కూడా వస్తుంది, మా అమ్మని చూపెడతాం మీకు. కానీ చాలా మంది ఏమంటారు, మీ చెల్లేది అని అడుగుతారు. ఇక మా చెల్లి ఇన్నే ఉంది. మా చెల్లె ఎందుకు వస్తలేదంటే మా కోటర్ గాడు ఒక్కడు అయిపోతాడు. కోటర్ అంటే మా కుక్క, వాడు ఒక్కడు అయిపోతాడు, మళ్ళీ ఏడుస్తాడు అని చెప్పేసి వస్తలేదు. కోటర్ ఒక్కడే ఉంటాడు, ఏడుస్తాడు, వాడిని ఏడుపు చూడలేమని వస్తలేదు. ఇప్పుడు కార్డులకు కూడా వస్తలేదు. అంటే కోటర్ మీద ప్రేమ వెనకాల ఉంది నా సైకిల్, పక్కన వేద్దామని తెచ్చుకున్నా కానీ అయితే ఒక్కటే ఒకసారి దొక్కినా పేయి తిరిగింది, అడ్డం పడ్డా. మళ్ళీ దొక్కలేదు. ఇక అమ్మగారు చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నాం? పెళ్లి కార్డులు కొట్టి పోతాను. అమ్మ అంటే ఎవరు? అమ్మ అంటే దైవం. అమ్మా అమ్మా నీ పసివాన్ని అమ్మ. అది కాదు, అమ్మ అంటే నీలాకాశం. నానా మా అమ్మకి నాకేం కూర ఇష్టమో చెప్తుంది. ఏం కూర ఇష్టం నాకు? పప్పు చారు ఇష్టం, చింతపండు చారు ఇష్టం. అది మా డాడీ. ఏం డాడీ ఏమైంది? ఏం కాదు, ఏం కాదు. పౌడర్ వేసిండు, దువ్విండు. పౌడర్ వేసిండు, దువ్విండు. దువ్వినా కానీ పౌడర్ అలవాటు లేదు మనకు. అబ్బా ఉన్న క్రీమ్లన్నీ మా డాడీ వాడతాడు, మా చెల్ల క్రీమ్లన్నీ ఉడగొడతాడు. గైస్ ఓకేనా, మనం అక్కడికి వెళ్దాము, కార్డుల కాడికి. మొత్తం చూడండి వీడియో. దయచేసి చూసిన వాళ్ళందరూ ఒక లైక్ వేసుకోండి. చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాళ్ళందరికీ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. గైస్ ఇక మనం ఏమంటారు పెళ్లి కార్డు ప్రింటింగ్ చేయడానికి వచ్చినాము. సో ఇక్కడ మనకు లిటిల్ సబ్స్క్రైబర్ కనిపించిండు. ఏం పేరు? మహేష్ బాబు. ప్రిన్సా? సూపర్ స్టారా? నా పేరు ఏం పేరు? సూపర్ కదా. ఇప్పుడు ఎన్ని కార్డులు అమ్మా? 500 కార్డులు. చలో వస్తున్నా, ఎవరెవరికి ఇస్తున్నా తెలియదు, కనిపించిన వాళ్ళకి కళ్ళు ఇచ్చేస్తా. ఫస్ట్ ఒకటో విడత 500 అన్నట్టు. అలాగే మా డాడీ 300 తీసుకోవచ్చుడు.
నేను ఒక్క నేను వేసుకుంటా. నువ్వే తీసుకోతావు మీ ఫ్రెండ్స్కి నీకు. ఓకే రైట్ ఇవ్వాలి కదా మరి. అది సంగతి. ప్రవీణ్ ఎక్కడ ఆంధ్ర పోయి ఇద్దామా? పోతామన్నా. సరే నువ్వు పర్ఫెక్ట్ తెలంగాణ మాట్లాడు ఒకసారి. తెలంగాణ కష్టం అన్న, కష్టం అన్న. ఎందుకు అంటే చిన్నప్పుడు నేను డీసెంట్ వల్ల తెలుగు వల్ల రే ఈయన మాట్లాడమన్నది హైలైట్ అయిపోతుంది. మనం ఇప్పుడు పెళ్లి కార్డ్ అయితే చూపిస్తాం మీకు ఎట్లుంటుంది నాది కార్డ్ అనేది. కార్డ్ ఎట్లుంటుంది ఏందనేది మొత్తం చూపిస్తా. ఇగో ఇక్కడ ఉంది ఆల్రెడీ. ఇదే మ్యాటర్. నేను మళ్ళీ అందులో రాపియాల్సి వస్తుంది అన్నట్టు. చదవాలా? వివాహము, మరి వివాహం అనేది జరుగుతుంది. గైస్ ఇగో మనం ఇట్లాంటిది ప్రింట్ చేసినాం కార్డు. చూడు ఎట్లా ఉంది, మంచిగా ఉంది కదా. చూపిస్తే మా మీద ఓకే చేసింది. అన్నకు రెండు షాపులు ఉన్నాయంట. ఒకసారి చూపి, ఆ ఓనర్ని చూపి ఒకసారి. నమస్తే అండి, నా పేరు రాజశేఖర్. మావి ఇక్కడ ఈసీఎల్లో 2 స్టోర్స్ ఉన్నాయి. దీనికి పాత అకౌంట్లు ఎన్ని ఉన్నాయి? ఇంకా పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి. దేవి కార్డ్ సెంటర్ అని ఓల్డ్ వెజిటేబుల్ మార్కెట్ పక్కన ఒకటి. ఇప్పుడు రీసెంట్గా మార్చ్ ఈ మంత్లో 3rd ఓపెన్ చేసాము. ఇది దేవి కార్డ్ సెంటర్ న్యూ షాప్లో తీసుకున్నారు. తర్వాత మాది రాజరాజేశ్వరి వెడ్డింగ్ కార్డ్స్ అని కూడా ఉంటుంది. ఈ షాప్ దాటిన తర్వాత మా మొత్తం 3 స్టోర్స్. ప్రమోషన్ అయిపోతుంది. గైస్ ఇక చాలా వీళ్ళ ఫాదర్ కలిసి నాకు ఫస్ట్ అంకుల్ చాలా డిస్కౌంట్ ఇచ్చిండు. నాకు మంచి డిస్కౌంట్ ఇచ్చిండు. దేవి కార్డ్ సెంటర్ అంట. ఇరా ప్రవీణ్ కాదు, వీడు వచ్చి నాకు కూడా ఏదైనా చూడు అన్న అంటాడు. ఏం చూడాలి? పెళ్లి కార్డా చేసుకుంటాను నేను కూడా. ఎందుకురా? ఎందుకో చేసుకోవాలనిపిస్తుంది నాకు కూడా. అమ్మా జీతం బాయ్ కర్రా. చెప్పు, ఏ క్లాస్ నువ్వు? 7th క్లాస్. 7th క్లాస్ ఆరా నువ్వు? సూపర్ సూపర్. ఏ స్కూల్లో? కాల్ పబ్లిక్ స్కూల్. కాల్ పబ్లిక్ స్కూల్. ఏడా ఈడుంది? రాధికా థియేటర్. రాధికా థియేటర్లో ఉందా స్కూలు? జానీ జానీ చెప్పు. జానీ జానీ. పద్యం చెప్పు రే. జానీ జానీ అని చెప్తుండ. కార్డ్ అయిపోయింది. మా డాడీ దాన్ని దీర్ఘంగా చూస్తుండే, మన మిస్టేక్స్ ఉంటే చేపిద్దామని. చదువుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకు. గైస్ ఇగో కార్డు అయిపోయింది, చేపించిన. అన్న దాంట్లో నెట్టే వస్తలేదు. అలాంటిది ఏం లేదు. అంటే మినిమం ఉంటుంది, మన కార్డు లోడ్ కావాలంటే టైం పడుతుంది. దగ్గరుండి మా డాడీ అన్నీ రాపిచ్చిండు. మన స్పెల్లింగ్ మిస్టేక్ పోతే నీకే సంబంధం, అమ్మకి తెలియదు. ఓకే ఓకే చూసిన బాగా బాగా. అరే అట్లా ఎట్లుంటుందా? నా షాప్ వాళ్ళు మళ్ళీ చేపియాలా? కరెక్షన్ చూసుకో, చేపించడం వరకు మన రెస్పాన్సిబిలిటీ. ప్రూఫ్ అనేది కస్టమర్ చూసుకోవాలి కదా, అది నేను మాట్లాడేది. ఎంతైనా బిజినెస్ మ్యాన్లు సేఫ్ సైడ్ ఉంటారు. ఎందుకు తీ చెప్పు. అట్లా ఎట్లా బ్రో? హాయ్ గైస్, నేను మీకు తెలుసు కదా. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? తెలుసని అనుకుంటున్నా. ఏం లేదు, నాది కూడా పెళ్ళి ఉంది May 10కి. నా పెళ్ళితో తన పెళ్ళి అవుతుంది. నా May 10కి. ఇగో May 10, 24 ఇదే మే. అరే సారీ పెళ్ళి ఏం లేదు, ప్రవీణ్ పెళ్ళి ఉంది. వెడ్డింగ్ షాప్ అంటారు, వెడ్డింగ్ కార్డ్ షాప్ అంటారు దీన్ని, వెడ్డింగ్ కార్డ్స్ అంటారు. ఇందులో ఇది చొక్కా, ఇది నెక్కర్, ఇది బనీన్, ఇది డ్రైయర్.